రేవంత్ రెడ్డి గారు బాగుంది. రాజపేటకు కందుకూరు కానీ పట్టణం రాజపేట పోతున్నావు ఏం పని మీద? నమస్కారం. గత 3 రోజులుగా తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు నిన్న గౌరవ డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారు, ఆర్టీసీ శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారి నేతృత్వంలో ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కారంతో పాటు గత ప్రభుత్వాలు చేయనటువంటి సాహసోపేత నిర్ణయాలతో పాటు వాళ్ళ 31 డిమాండ్లతో పాటు వాళ్లకు 11% ఫిట్నెస్ ఇవ్వడం అంటే చాలా సంతోషం. ఇలా తెలంగాణ ఆర్టీసీ కార్మికులంతా కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. మరి 3 రోజుల సమ్మెను మా ప్రభుత్వం సానుకూలంగా వాళ్ళ డిమాండ్ పరిష్కరిస్తుంటే ప్రతిపక్షాలు లేనిపోని రాద్ధాంతం చేసి ఇంకా చాలా రోజులు సమ్మె నడిస్తే బాగుంటుండే, నష్టాల్లో ఉన్నటువంటి ఆర్టీసీని లాభాలు తీసుకొచ్చిన ప్రజాప్రభుత్వాన్ని ఇబ్బంది పాలు చేయాలి, ఆర్టీసీ కార్మికులను నష్టపరచాలని ఒక దురుద్దేశంతో ఇలా లేనిపోని కళ్ళబొల్లి మాటలు మాట్లాడుతున్నటువంటి బీజేపీ బీఆర్ఎస్ గతంలో బీఆర్ఎస్ అధికారం ఉన్నప్పుడు 50 రోజులు సమ్మె జరిపి ఎంతో మంది ప్రాణాలు ఆర్టీసీ కార్మికుల ప్రాణాలను బలిగొన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మరి 3 రోజుల సమ్మెకే రాద్ధాంతం చేస్తున్నారు. ఈ ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న నేతృత్వంలో కార్మికులకు అండగా ఉంటాం, కార్మికులు అన్ని విధాల ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అంతాయి, వాళ్ళ న్యాయమైన డిమాండ్లు తీర్చామని చెప్పి చర్చలు ఎప్పటికప్పుడు జరిపి 3 రోజులనే ఈ చర్చలు సఫల్ కావడం ఇలా చాలా సంతోషం. ఇలా ఆర్టీసీ కార్మికులంతా కూడా పండుగ వాతావరణంగా ఆలయ నియోజకవర్గం యారుట డిపోలో సుమారు 500-600 మందితోటి ఇలా పాలాభిషేకాలు చేసి గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇంత పెద్ద ఎత్తున మాకు స్పందించలేదు, మా కష్టాలను గుర్తించలేదు, మా డిమాండ్లను నెరవేర్చలేదు. కానీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న ఇలా డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారు, ఆర్టీసీ శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు మాకు 11% ఫిట్నెస్ ఇవ్వడం ఇలా అన్ని విధాలా మాకు సహకరిస్తున్నందుకు ప్రత్యేకంగా వాళ్ళు ధన్యవాదాలు తెలిసి సంబరాలు చేసుకుంటారు. ముఖ్యంగా ఒక దుర్ఘటన అసలు చాలా బాధాకరం. ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ చనిపోవడం చాలా బాధేసింది. ఆ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉండి 10 లక్షలు కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. 10 లక్షలతో పాటు ఆ కుటుంబంలో ఒక ఉద్యోగం, వారికి ఇందిరా మిల్లిస్తాను కూడా ప్రభుత్వం మాట ఇచ్చింది. ఇది కార్మికుల పట్ల మా ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి కాబట్టి కార్మికుల డిమాండ్లు అన్నీ కూడా నెరవేరుస్తూ ఇలా ప్రజాప్రభుత్వం గతంలో వాళ్ళు చేయనటువంటి పనులు ఇలా మేము చేసుకుంటూ వస్తున్నాం. కాబట్టి ఇది తెలంగాణలో ఒక గొప్ప నిర్ణయంగా ఆర్టీసీ కార్మికులకు ఎంతో ఉపయోగపడే విధంగా వాళ్ళ జీవితాలని మార్చే విధంగా ఇలా ప్రజాప్రభుత్వం తీసుకుంది. కాబట్టి యారుట డిపోలో పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహిస్తున్నారు. ఈ నిర్ణయం తీసుకొని ఈ చర్చలు సఫలం చేసినటువంటి ప్రభుత్వానికి ఇక్కడ కార్మికులు, గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు కూడా పెద్ద ఎత్తున హర్షాలు వ్యక్తం చేస్తున్నారు. ఇలా రోడ్లన్నీ పల్లెలకు పట్టణాలకు వెళ్ళి సంబరాలు చేసుకుంటారు. కాబట్టి ప్రభుత్వానికి మళ్ళొక్కసారి కార్మికుల పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు వేస్తున్నారు.